ఆగస్టు 20, 21, 22, 23 తేదీల్లో వృషభ రాశి వారి జీవితంలోకి ఒక పాత వ్యక్తి మరలా వస్తారు. అసలు కారణం తెలుసుకొని ముందుగానే జాగ్రత్త పడండి. అసలు వృషభ రాశి వారి జీవితంలోకి ఏ పాత వ్యక్తి మరలా వస్తున్నారు, అసలు కారణం తెలుసుకొని ముందుకు ఎందుకు జాగ్రత్త పడాలి, ఆగస్టు 20, 21, 22, 23 తేదీల్లో వృషభ రాశి వారి జీవితంలో ఏం జరగబోతుంది, ఇటువంటి విషయాలన్నీ తెలుసుకోవాలంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అంతకన్నా ముందు మీలో ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా వృషభ రాశి వారు ఉంటే వెంటనే వారికి ఈ వీడియోని షేర్ చేయండి. వృషభ రాశి ఇది రాశి చక్రంలోని రెండవ రాశి. కృత్తిక నక్షత్రంలో 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు, రోహిణి నక్షత్రంలో 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు, మృగశిర నక్షత్రంలో 1, 2 పాదాల్లో జన్మించిన వారు వృషభ రాశి కిందికి వస్తారు. ఆగస్టు 20, 21, 22, 23 తేదీల్లో మీ జీవితంలో సాధారణమైన రోజులు కావు అని అయితే చెప్పుకోవాలి. అయితే ముఖ్యంగా మీ గతంతో సంబంధం ఉన్న ఒక వ్యక్తి మరలా మీ జీవితంలోకి అడుగుపెట్టే అవకాశం కనిపిస్తుంది. మీరు అసలు ఊహించని సమయంలో, ఊహించని రూపంలో ఆ వ్యక్తి మీ ముందుకు కూడా రావచ్చు అని అయితే చెప్పుకోవాలి. అది ఒక ఫోన్ కాల్ కావచ్చు, ఒక మెసేజ్ కావచ్చు, సోషల్ మీడియా ద్వారా అకస్మాత్తుగా కనిపించడం కావచ్చు, లేదా మీకు తెలిసిన మరొక వ్యక్తి ద్వారా మీ గురించి తెలుసుకోవాలని ప్రయత్నించడం కూడా కావచ్చు. అయితే ఇక్కడే అసలు విషయం ఉంది అని అయితే చెప్పుకోవాలి. అయితే ఆ వ్యక్తి ఎందుకు తిరిగి వచ్చాడు, మీ మీద నిజంగా ప్రేమేనా, పాత బంధాన్ని తిరిగి కొనసాగించే ఉద్దేశం ఉందా, లేదా మీ జీవితంలో జరుగుతున్న మార్పులను గమనించి మరలా మీకు దగ్గర కావాలి అనుకుంటున్నారా, ఈ విషయాలను మీరు చాలా జాగ్రత్తగా అయితే అర్థం చేసుకోవాలి. అయితే వృషభ రాశి వారు సాధారణంగా ఒక్కసారి ఎవరికైనా మనస్సు ఇచ్చారు అంటే అంత సులభంగా అయితే మర్చిపోలేరు. అయితే బయటకు ఎంత ధైర్యంగా కనిపించినా మనస్సులో మాత్రం పాత జ్ఞాపకాలను దాచుకునే స్వభావం కలిగి ఉంటారని అయితే చెప్పుకోవాలి. అందుకనే గతంలో జరిగిన మీ జీవితంలో ఒక ముఖ్యమైన పాత్ర పోషించిన వ్యక్తి మరలా కనిపిస్తే మీరు మీ మనస్సులో పాత జ్ఞాపకాలు ఒక్కసారిగా మేల్కొనే అవకాశం ఉంటుంది. ఇంతకాలం తర్వాత ఎందుకు వచ్చారు, అసలు నన్ను ఎందుకు సంప్రదిస్తున్నారు, ఇప్పుడు మరలా ఈ బంధాన్ని అవసరమా అనే ప్రశ్నలు మీలో మొదలవుతాయి. అయితే ఆగస్టు 20 నుంచి 23 మధ్యలో ఒక విషయాన్ని మాత్రం గుర్తుంచుకోండి. పాత వ్యక్తి తిరిగి రావటం అంటే పాత బంధాన్ని తప్పకుండా తిరిగి స్వీకరించాలి అని అయితే అర్థం కాదు అని అయితే చెప్పుకోవాలి. అయితే కొన్ని సందర్భాల్లో గతం మన జీవితంలోకి తిరిగి రావడానికి కారణం ఆ సంబంధాన్ని కొనసాగించడమే కాదు, మనం గతంలో నేర్చుకున్న పాఠాన్ని పూర్తిగా అర్థం చేసుకున్నామా లేదా అనేది తెలుసుకోవడం కోసం కూడా కావచ్చు. అయితే మీ జీవితంలో కూడా ఇలాంటి పరిస్థితి రావచ్చు. అయితే ఒకప్పుడు మిమ్మల్ని బాధ పెట్టిన వ్యక్తి ఇప్పుడు చాలా ప్రేమగా మాట్లాడవచ్చు. ఒకప్పుడు మీ మాట వినని వ్యక్తి ఇప్పుడు మీ పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ఒకప్పుడు మిమ్మల్ని దూరం పెట్టిన వ్యక్తి ఇప్పుడు నిన్ను చాలా రోజులుగా గుర్తు చేసుకుంటున్నాను అని చెప్పవచ్చు. కానీ వృషభ రాశి వారు మాటల్ని మాత్రమే నమ్మకండి, వారి ప్రవర్తనను కూడా గమనించండి. అతను లేదా ఆమె ఎందుకు తిరిగి వచ్చారో తెలుసుకోవడానికి తొందరపడకండి. ముందుగా వారి ఉద్దేశాన్ని గమనించండి. మీకు ఒక విషయాన్ని చెప్పాలి. ఆగస్టు 20వ తేదీ నుంచి మీ చుట్టూ జరిగే చిన్న చిన్న సంఘటనలు కూడా నిర్లక్ష్యం అయితే చేయకండి. ఎవరైనా మీ గురించి అడుగుతున్నారా, ఎవరైనా మీకు మీ పాత విషయాలను ప్రస్తావిస్తున్నారా, చాలా కాలంగా మాట్లాడిన వ్యక్తి అకస్మాత్తుగా మీకు మెసేజ్ చేస్తున్నారా, మీ పాత స్నేహితుడు మరలా మీతో మాట్లాడడానికి ప్రయత్నిస్తున్నారా, ఇవన్నీ మీకు ఒక సంకేతాలను అనిపించవచ్చు. అయితే ప్రతి సంఘటన జ్యోతిష సంకేతం గా భావించవలసిన అవసరం లేదు. అయితే నిజ జీవితంలో కూడా యాదృచ్ఛికంగా ఇలాంటి పరిచయాలు అయితే ఏర్పడవచ్చు, జరగవచ్చు అని అయితే చెప్పుకోవచ్చు. అయితే కాబట్టి నిర్ణయాలు తీసుకునే ముందు మాత్రం పరిస్థితిని పూర్తిగా అర్థం చేసుకోండి. అయితే ఇక ఆగస్టు 21వ తేదీకి వస్తే ప్రతిరోజు మీ మనస్సులో అయితే గందరగోళం పెరిగేటువంటి అవకాశం అయితే ఉంటుంది అనే చెప్పుకోవచ్చు. అయితే ఒకవైపు గతం, మరొక వైపు ప్రస్తుతం మీరు నిర్ణయించుకున్న జీవితం. అయితే ఈ రెండింటి మధ్య మీరు ఏది ఎంచుకోవాలో ఆలోచించే పరిస్థితి కూడా రావచ్చు. ఇక్కడ మీరు చేయవలసిన పని ఒక్కటే, భావోద్వేగంతో వెంటనే నిర్ణయం తీసుకోకండి. ఎవరైనా మరలా ఒక్కసారి మాట్లాడుకుందామంటే మాట్లాడవచ్చు, కానీ వెంటనే పాత బంధంలోకి వెళ్ళిపోవాల్సిన అవసరం లేదని అయితే చెప్పుకోవాలి. అయితే మీరు ఎందుకు విడిపోయారు, ఆ సమయంలో ఏ సమస్య వచ్చింది, ఆ సమస్య ఎప్పుడు నిజంగానే పరిష్కారం అవుతుందా లేదా అనే సమస్య
మరలా రావడానికి అవకాశం కూడా ఉంటుందని అయితే గుర్తుంచుకోండి. అయితే ఈ 3 ప్రశ్నలకు సమాధానం చెప్పిన తర్వాత మాత్రమే ముందుకు వెళ్ళటం మంచిది. అయితే ఆగస్టు 22వ తేదీ మరింత ఆసక్తికరంగా అయితే ఉండవచ్చు అనే చెప్పుకోవాలి. అయితే ఎప్పుడో కోల్పోయిన ఒక అవకాశం మరలా మీ ముందుకు రావచ్చు. అది ప్రేమకు సంబంధించిన విషయం కావచ్చు, ఉద్యోగానికి సంబంధించిన పాత పరిచయం కావచ్చు, లేదా వ్యాపారానికి సంబంధించిన వ్యక్తి కూడా కావచ్చు, లేదా కుటుంబానికి సంబంధించిన పాత బంధం కూడా కావచ్చు. అందుకనే పాత వ్యక్తి అంటే కేవలం ప్రేమ సంబంధం ఉన్న వ్యక్తి అని మాత్రమే భావించకండి. మీ జీవితంలో ఒకప్పుడు ముఖ్యమైన పాత్ర పోషించిన వారు కూడా కావచ్చు. ఇంకా ఆగస్టు 23వ తేదీ వచ్చేసరికి పరిస్థితి కొంత స్పష్టంగా అయ్యేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది అనే చెప్పాలి. మీరు నిజంగా మీకు మంచి కోరుకుంటున్నారా? ఎవరు కేవలం తమ అవసరాల కోసం మీ దగ్గరకు వస్తున్నారు? ఎవరు గతాన్ని గుర్తు చేసి మిమ్మల్ని మరలా భావోద్వేగానికి గురి చేస్తున్నారు? ఎవరు నిజంగా మారిపోయారు అనే విషయాలు మీకే అర్థమయ్యే అవకాశం కూడా ఉంటుంది. అయితే వృషభ రాశి వారు ఈ 4 రోజులు ఒక ముఖ్యమైన హెచ్చరికను మాత్రం గుర్తుంచుకోవాలి. అయితే మీ వ్యక్తిగత విషయాలను అందరికీ చెప్పకండి. మీ కుటుంబ పరిస్థితులు, ఆర్థిక విషయాలు, భవిష్యత్తు ప్రణాళికలు, మీ సంబంధాల గురించి ప్రతి ఒక్కరితోనూ చర్చించవలసిన అవసరం లేదు అని అయితే చెప్పుకోవాలి. ప్రత్యేకంగా గతంలో మీకు నమ్మకం కోల్పోయిన వ్యక్తి మరలా దగ్గరకు వస్తే మీ జీవితంలోని ప్రతి రహస్యాన్ని వెంటనే అయితే చెప్పకండి. ముందుగానే వారి ప్రవర్తనను గమనించండి. వారి మాటలకు సమయం ఇవ్వండి. వారి చర్యలను అయితే పరిశీలిస్తూ ఉండండి. అప్పుడు మాత్రమే మీకు నిజమైన సమాధానం తెలుస్తుందని అయితే చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ ఇంకొక ఆసక్తికరమైన విషయం ఏమిటి అంటే, ఈ పాత వ్యక్తి రావడం వల్ల మీలో ఒక పాత బాధ కూడా బయటకు రావచ్చు అని అయితే చెప్పుకోవాలి. అయితే చాలా రోజులుగా మీరు మర్చిపోయానే అని అనుకున్న విషయం ఒక్కసారిగా గుర్తుకు రావచ్చు. అప్పుడు మీరు బలహీన పడకండి. గతం మీ జీవితంలో ఒక అధ్యాయం మాత్రమే, అది మొత్తం పుస్తకం కాదని అయితే గుర్తుంచుకోండి. అయితే మీ జీవితంలో ఇప్పుడు ఎలా జరగబోతుంది అనేది ముఖ్యమైన విషయంగా అయితే గుర్తుంచుకోండి. మీరు గతంలో చేసిన తప్పులను ఇప్పుడు మరలా చేయకుండా ఉంటే అదే పాత వ్యక్తి తిరిగి వచ్చిన ఈసారి పరిస్థితి మీరు మీకే అనుకూలంగా అయితే నిర్ణయించుకోగలుగుతారని అయితే చెప్పుకోవచ్చు. అందుకనే ఆగస్టు 20, 21, 22, 23 తేదీల్లో వృషభ రాశి వారికి ఒక ముఖ్యమైన 3 విషయాలు అయితే పాటించండి. మొదటిది, తొందరపడి నమ్మకండి. రెండవది, భావోద్వేగాలతో నిర్ణయాలు తీసుకోకండి. మూడవది, గతం కంటే మీ ప్రస్తుత జీవితానికే విలువ ఇవ్వండి. అయితే ఒకవేళ ఆ వ్యక్తి నిజంగా మారిపోయి ఉంటే సమయం దానిని నిరూపిస్తుందని అయితే గుర్తుంచుకోండి. ఒకవేళ వారి ఉద్దేశం నిజాయితీగా లేకపోతే అదే కొంతకాలంలోనే బయటపడిపోతుంది. మీరు చేయవలసింది మాత్రం ప్రశాంతంగా ఉండటం మాత్రమే. అయితే వృషభ రాశి వారికి ఈ 4 రోజులు ఒక పరీక్షలా అనిపించవచ్చు. కానీ ఈ పరీక్షలో మీరు గెలవడానికి అవసరం లేదు. మీకు దగ్గరగా అయితే వస్తుంది అనే చెప్పుకోవాలి. అది మీ అనుభవం మాత్రమే. గతంలో మీరు ఎదుర్కొన్న పరిస్థితుల నుంచి నేర్చుకున్న పాఠం గుర్తు చేసుకోండి. అయితే ఈ వీడియో స్టార్టింగ్లో చెప్పినట్లుగా ఆగస్టు 20, 21, 22, 23 తేదీల్లో వృషభ రాశి వారి జీవితంలోకి ఏ ఒక్క పాత వ్యక్తి మరలా రాబోతున్నాడు, దానివల్ల మీ జీవితంలో ఏం జరగబోతుంది, ఇటువంటి విషయాలన్నీ తెలుసుకున్నారు కదా. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా వృషభ రాశి వారు ఉంటే వెంటనే వారికి ఈ వీడియోని షేర్ చేయండి. ఓం నమః శివాయ.